వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి సిస్టర్స్ హబ్. నమస్తే అండి. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎంతో టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి 4 గుడ్లు కొట్టుకొని ఉప్పు, కారం, మిరియాల పొడి వేసి ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన బీన్స్, సన్నగా తరిగిన ఆలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 పావు స్పూన్ పసుపు, 1 పావు స్పూన్ ఉప్పు, 1 హాఫ్ స్పూన్ కారం పొడి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్గును కూడా అందులో వేసేసుకోండి. మనం ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకున్నాం కదా అన్నాన్ని, దాన్ని కూడా వేసి కలిపేసుకోండి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూసారా ఎంత బాగుందో. ఎంతో అద్భుతమైన టేస్ట్ కలిగిన మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.